అప్పలు సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంట నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానయ్య కాదు. హలో గైస్, మరి ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. చరణ్ గారి స్పీచ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, సో బుచ్చిబాబు ఈవెన్ ఆయన మ్యూజిక్ కానీ, సో అన్ని రకాలుగా మనం అబ్జర్వ్ చేసుకున్న ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. బహుశా ఒక మగధీర కనిపించింది, రంగస్థలానికి కనిపించింది, ఆర్ఆర్ఆర్ కనిపించింది, మళ్ళీ నాకు పెద్దగా అనిపించింది. సో కొంతమంది ఫ్యాన్స్ ఏం చెప్తున్నారు అంటే కొంచెం బాగా లాంగ్ అయిపోయింది చూసేపాడు, ఒకటి మాకు మైనస్ అయిందని చెప్పి కొంతమంది అన్నారంటే కొంచెం బాగా డిస్టెన్స్ అయిపోయిందని చెప్పి. కోర్స్ విజయవాడలో ఏంటంటే ఒక సరైన ప్లేస్ దొరక్క లాస్ట్ మినిట్లో సెట్ చేశారు. ఇట్స్ ఓకే అని పక్కన పెడితే గైస్, ఈవెంట్ అయితే ఏ వరకు కూడా రీచ్ అవ్వాలో, ఎంతవరకు రీచ్ అవ్వాలో అంతకు మించే జరిగింది. సో అసలు మెయిన్ టార్గెట్ ఏంటి, ఒక 10 మందికి తెలియాలి, ఒక 10 మంది దీనికోసం మాట్లాడాలి, అది టార్గెట్. 10 మంది కాదు, అక్కడ 100 మంది మాట్లాడేటట్టు ఈవెంట్ అయితే చేశారు, చాలా బాగా చేశారు. ఈవెన్ ఆ 2 సాంగ్స్ వచ్చాయి, అందులో ఒక్క సాంగ్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏదైతే వచ్చిందో మస్స మస్స వీడియో సాంగ్ కాకుండా ఇంకొకటి, అది మాత్రం హాలీవుడ్ లెవెల్ రేంజ్ సాంగ్ అది. సో అంటే ఎంత ఎమోషనల్గా జస్ట్ వింటుంటేనే వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటేనే ఆ మాదిరిగా మనకి అనిపిస్తుంది. అంటే రేపు పొద్దున స్క్రీన్ మీద ఒక మెయిన్ దాని తాలూకా మీనింగ్ కూడా మనకు అర్థమవుతుంది. ఒక పర్సన్ ఏదైతే జీవితంలో కింద పడిపోయినప్పుడు మళ్ళీ ఎట్లా లేగుస్తున్నాడు, సో దానికి ఎట్లాగా తనకు తను మోటివేట్ చేసుకున్నాడు. సో ఆ కైండ్ ఆఫ్ సాంగ్ ఇది. బట్ హాలీవుడ్ మొత్తం ఇంగ్లీష్ లిరిక్స్ అన్నీ కూడా పెట్టించి ఒక ర్యాప్ సాంగ్ లాగా, సో ఈ రకం కూడా చేయొచ్చు అని చూపించారు మనకి ఏఆర్ రెహమాన్ గారు. ఫెంటాస్టిక్ అనిపించింది. మేబీ బుచ్చిబాబు పట్టి అడిగి ఉంటాడు నాకు తెలిసి, అందుకే ఇంత మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. సో టోటల్గా 5 సాంగ్స్ అయితే మన బయటకు వచ్చేసాయి గైస్. ఈ లాస్ట్ సర్ప్రైజ్ సాంగ్ ఏదైతే మనకు వచ్చిందో ఇది ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగా అనిపించింది నాకైతే. సో మేబీ దీనికి ఒక 2-3 విజువల్స్ యాడ్ చేస్తుంటే బాగుండేదేమో, బట్ ఇట్స్ ఓకే, ఇంకా మనకు 2 రోజులే కాబట్టి ఉంది. ఇది మెయిన్ సోల్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తున్నారు ఈ సాంగ్ ఏదైతే ఉందో. దాంతోపాటు చరణ్ గారి స్పీచ్ కూడా ఫెంటాస్టిక్ అనిపించింది. కొన్ని డైలాగ్స్ కానీ, కొన్ని మాటలు కానీ నిజంగా ఎమోషనల్గా అనిపించాయి నాకైతే. సో నాకు బాగా అనిపించింది, ఇక్కడ పెడతాను చూడండి. 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుందేమో ఇలాంటి కథ, అలాంటి. సో చరణ్ గారు అయితే నేను చూడడం అంటే చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో బాగా అడ్మైర్ చేస్తున్నాను, కానీ ఇప్పటి వరకు వచ్చి ఒక సినిమా మీద అంత కాన్ఫిడెంట్గా చెప్పడం ఇదే ఫస్ట్ టైం. ఈవెన్ జగపతి బాబు అదే చెప్తున్నాడు, చరణ్ గారు అదే చెప్తున్నారు, బుచ్చిబాబు అదే చెప్తున్నారు. ఏదో కానీ సినిమాలో ఒక పెద్దది ఉంది గైస్, ఒక పెద్ద సర్ప్రైజ్ అయితే ఉంది. దాస్తున్నారు, దాయడానికి ప్రయత్నిస్తున్నారు. చూద్దాం. ఇంకా 24 అవర్స్ కాదు, 48 అవర్స్ మనకి ప్రీమియర్స్ పడిపోతాయి. పడిన వెంటనే మనకి తెలిసిపోద్ది అసలు ఏంటి సినిమా సత్తా అనేది. చూద్దాం గైస్. నేనైతే అసలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. మరి మీకేమనిపించింది ఏంటి టోటల్ ఈవెంట్, కామెంట్ చేయండి.